ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అంకమ్మ గారు, నా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని గుర్రం చలపతి మీరు ప్రస్తావించినటువంటి పేరు అసెంబ్లీ సాక్షిగా ఒక అసత్యపు ప్రచారాన్ని మీరు తీసుకొని కమ్మ కులంలో కూడా పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోలేనటువంటి మీరు ఆక్రోశంతో మీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇమ్మీడియట్ గా మీరు వెనక్కి తీసుకోవాలి, ఆ బిడ్డకి సారీ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, జగనన్నకి వీరాభిమాని. అలాంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులపై, మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి దాడులపై, దోపిడీపై పోస్టు పెడితే ముందు వెనక చూసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతను మరచి ఒక హోంమంత్రి అనేటటువంటి హోదాన్ని మరచి మీరు చేసినటువంటి ఈ దిగజారుడు కామెంట్స్ మీ యొక్క ప్రభుత్వ పనితీరుని, అవివేకాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి కులాన్ని ఉద్దేశించి నిండు శాసనసభలో కులాన్ని మార్చి పేరును మార్చి మీరు చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారానికి తెరలేపారు. చలపతి చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు. అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. దళిత నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నటువంటి దిగజారుడు రాజకీయానికి మీ వ్యాఖ్యలు నిదర్శనం, పరాకాశం. ఆ బిడ్డ ఆధార్ కార్డ్ మరియు తన గ్రామం, వారి కుటుంబ వివరాలను చెప్పారు. ఆ వివరాలని మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ లో చెక్ చేసి నేటివిటీ సర్టిఫికేట్ కూడా పోస్ట్ చేశారు ట్విట్టర్లో అందుబాటులో.